ముఖ్య విషయం ఏమంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లు వేస్తాం అంటే ఇప్పుడు మన జనాభా 2,20,000-30,000 ఉండొచ్చు. కానీ గెలిచినటువంటి వ్యక్తి 1,50,000, 1,20,000 గెలుపొందుతాడు. గెలిచిన తర్వాత ఏం జరుగుతుందయ్యా అంటే ఆ ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి కనుక ఎవరైతే ఫాలోయర్స్ 10, 20, 30, 40 మంది మాత్రమే తిరుగుతుంటారు ఎమ్మెల్యే కనుక వాళ్ళకే పనులు చేస్తున్నారు. కానీ ఓట్లు వేసినటువంటి వ్యక్తులు పోతే పనులు చేయడం లేదు. మన ఈ ప్రజాస్వామ్యంలో మనమంతా ఓట్లు వేస్తేనే అక్కడ ఎమ్మెల్యే అంటాడు. మన అటువంటి ప్రజల్ని చూడడం లేదు. వీడు టీడీపీ, వీడు బీజేపీ, వీడు జనసేన అంటున్నాడు. డే 1 నుంచి ఎమ్మెల్యే is not a leader, a councillor is not a leader, a MPTC is not a leader, a JPTC is not a leader, a MP is not a leader. They are just servants for the people. चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, आज जनसेना पार्टी इंचार्ज अदोनी मल्लप्पा की सदारत में एक प्रोग्राम का इनेकाद अमल में आया। प्रोग्राम SKV फंक्शन हॉल अदोनी में मुनाकिद हुआ। प्रोग्राम का मकसद अदोनी शहर की तरक्की के लिए आवाम से मशवरों को हासिल करना और इस पर अमल आवरी करना था। प्रोग्राम में काफ़ी लोगों ने हिस्सा लिया। शहर की तरक्की से मुताल्लिक़ मुख्तलिफ़ किस्म के सवालात लोगों ने मल्लप्पा से किए, जिसमें स्कूल्स और कॉलेज के अलावा PG की तालीम की सहूलियात भी फ्राहम करना, अदोनी शहर के हर इलाके में पानी की सरबराही रोज़ाना मुहैया करना, खरियों से आने वाले अवाम के लिए अहम जगहों पर बैतुल खला की तामीर करना, ख़दीम बुरुज की तामीर करना, हॉस्पिटल्स को तरक्की देना और मेडिकल कॉलेज का क़याम जल्द अमल में लाना, शहर में लाइब्रेरीज़ का क़याम अमल में लाना, शहर के आखिरी इलाक़ों में ज़िंदगी बसर करने वाले तलबा जैसे YSR नगर, भीम रेड्डी कॉलोनी वग़ैरह के तलबा को कॉलेज रोड तक सिटी बस का इंतज़ाम करना, करप्शन और जगहों को कब्ज़ा होने से रोकना, गरीब आवाम को हुकूमत की जानिब से दिए गए घरों को आवाम के हवाले करना वग़ैरह वग़ैरह। इन तमाम सवालात के जनसेना पार्टी इंचार्ज मल्लप्पा ने आवाम को इत्मीनान बख्श जवाबात दिए। मल्लप्पा ने बताया कि अगर अदोनी शहर में उनकी पार्टी कामयाबी हासिल करती है तो वो इन कामों की तकमील के लिए पूरी तरह काम करेंगे, और अगर कामयाब ना भी होते हैं तो भी वो अपोजिशन लीडर की तरह जदोजहद करके हुकूमत से काम लेने की कोशिश करेंगे। इस प्रोग्राम की मौजूदा लोगों ने काफ़ी तारीफ़ की और प्रोग्राम को बेहतरीन प्रोग्राम करार दिया। వైద్యపరంగా సదుపాయాలు అండ్ బియాండ్ దట్ నేనేమంటానంటే రాజకీయంగా ఏది మాట్లాడినా ఇక్కడ దాకా మాట్లాడతాం. బియాండ్ దట్ ఏంటంటే ఏ కుటుంబం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ట్రాన్స్పరెన్సీతో చేసినటువంటి రాజకీయాలు, చేయబోయేటువంటి రాజకీయాలు ట్రాన్స్పరెంట్గా అధికారులను ఒక పేద కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఏ రకంగా మనం చేయాలి. ఏ కుటుంబమైనా మనకు మన తోటి వారు ఉన్నారు, అది నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మా కష్టాలు తీర్చేవాడు మా ఊర్లోనో మా ఇంటి పక్కన ఉన్నాడు అనేటువంటి ధైర్యంగా వాళ్ళు ఆ కుటుంబం ఉండగలగాలి. ఎక్కడ కూడా వాళ్ళు మనస్తాపానికి లోను కాకూడదు. అటువంటి ఇబ్బందులను కూడా మనం ఛేదించి, అంటే చేసి అటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళని మనం మన దృష్టికి అంటే వచ్చేటట్లు చేసి ఏ కుటుంబం కూడా, ఏ ఒక్క కుటుంబం కూడా బాధతో ఉండకూడదు ఈ ఆదోని నియోజకవర్గంలో అనేటువంటి సంకల్పంతోనే
మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అండ్ ఇక్కడ విచ్చేసినటువంటి చాలామంది అంటే రాజకీయాలకు అతీతంగా ఇక్కడికి విచ్చేశారు. అలాగే మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ ఆదోని నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించటం లేదని మాత్రం అనుకోవద్దండి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వాయిస్ వాళ్ళ దాకా చేరే విధంగా మీడియా మిత్రులు ప్రయత్నిస్తారు. మీరు ఏది ఉన్నా కూడా మీరు సలహా ఇస్తారా, సూచన ఇస్తారా, అదర్వైజ్ అభివృద్ధి కొరకు ఈరోజు జనసేన ఆధ్వర్యంలో మల్లప్పన్న గారు చేయడం అనేది అభినందనం. వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఆదోని గత 30 ఏళ్ళుగా వెనుకబడి ఉందనేది ఆదోనిలో ఎవరు అడిగినా స్పష్టంగా చెప్పేటువంటి, ఆదోనిలో ఉన్న హాస్టల్ కావచ్చు, ఆదోని నుంచి వలసపోయినటువంటి బెంగళూరులో ఉన్న వాళ్ళు కావచ్చు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మన ఆదోని అంటే దేశం నలుమూలలో కూడా ఉన్నటువంటి ప్రదేశం. మనకి ఆదోని సెకండ్ బాంబే అని పిలిచే ముద్దు పేరు కూడా ఉంది. అలాగే ఆదోనికి మున్సిపాలిటీ చరిత్ర కూడా దాదాపుగా 150-160 ఏళ్ళ చరిత్ర కూడా ఉంది. అయినప్పటికీ మనం ఎగ్గుబడి ఉన్నాం. అదంతా మనం ఆదోని అభివృద్ధి కొరకు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఇవి చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఆదోనికి మనం చూసుకున్నట్లయితే ఆధునిక జిల్లా సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ విధంగా జనసేన పార్టీ మల్లప్పన్న గారికి తెలియజేస్తున్నాం. ఆధునిక జిల్లా గతంలో కూడా వస్తుందని ఎంతో ఆశపడి లేని నిరాధ్యక్షులు కూడా చేపట్టినాం. ఆ విధంగా కృషి చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మనకి తుంగభద్ర మీద నుంచి వచ్చి మన కళ్ళెదుటే సముద్రంలో ఖర్చు పరిస్థితి. ఇక్కడ మన ఎదురుగా తాగునీరు కూడా లేదు, సాగునీరు కూడా లేదు. కేవలం మన తుంగభద్ర మీద మన కళ్ళెదురుగే కలిసిపోయే పరిస్థితి. దానికి అనేక సందర్భాలుగా మన మెలకూరు దగ్గర ఒక డ్యాము నిర్మించాలని చెప్పి అనేక సందర్భాల్లో కూడా దానిపై చర్చలు వేసినారు. దాంట్లో కమిటీ వేసినారు. అది కమిటీలు చర్చల్లాగే వెళ్ళిపోయినారు. దానికి కూడా కృషి చేయాలి. ఎందుకంటే ఇక్కడ సాగునీరు తాగునీరు లేక వలసలకి ఎక్కువ స్థాయిలో ఉంది. ఈ వలసలకు అనుకుంటే విధంగా ఇక్కడ వలసలు అంటే 2 రకాల వలసలు ఉన్నాయి. ఒకటి చదువు పోయిన తర్వాత ఉద్యోగాలు లేక ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు కానీ లేక పక్షాన మనము అనేక మెట్రో స్టేషన్లు బెంగళూరు, హైదరాబాద్ పరిస్థితి ఉంది. ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ గతంలో కూడా ఒక రాయలసీమలో ఉండేది, కోతారంలో ఉండేది. అది అనివార్య కారణాల జరిగే భవిష్యత్తులో ఇప్పుడు అనంతపురంలో ఉన్నటువంటి కేయా కావచ్చు, మరికొన్ని పరిశ్రమలు ఏ విధంగా వచ్చాయో మన కర్నూలు జిల్లాలో ఒక పరిశ్రమ వస్తే బాగుంటుందని తెలియజేసుకుంటాను. మరి ఒకటి మన పక్కనే ఎమ్మెల్యూరు ఉంది. మన డివిజన్ హెడ్ క్వార్టర్ అయినప్పటికీ ఎమ్మెల్యూరులో పొద్దున్న సాయంత్రం నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. మన ఆదోళనలో కొన్ని దగ్గర వారంకి వచ్చే పరిస్థితి ఉంది, 10 రోజులకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, 2-3 రోజులకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అట్లా కాకుండా అట్లా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గురించి ఆలోచన చేయాల్సి ఉంది. ఇంకో మరొకటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ విషయం ఆలోచించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మన ఆదోళనలో గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్తే అనేక సందర్భాలు ఎన్నో చిన్న చిన్న కారణాలకి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. దానికి మనం కూడా మళ్ళీ జనసేన పార్టీ వచ్చినట్లయితే ఏం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మేజర్ ట్రీట్మెంట్ ఏది కూడా లేదు. కేవలం ఒక ఆర్ఎంపీ డాక్టర్ లేకపోతే ప్రతిదీ కర్నూలు రిఫర్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆధునిక అభివృద్ధి మేజర్ పాయింట్స్ ఉన్నాయి, వలసలు ఉన్నాయి. దీని కొరకు మరి ఏం చేస్తారని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ఆధునిక అభివృద్ధి కావాలి అని జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రసాద్ గారికి జనసేన పార్టీ ధన్యవాదాలు. ఇప్పుడు ఆయన మాట్లాడిన విషయాలపైన మల్లప్పన్న గారు వివరించారు. అండ్ ఇప్పుడు కొన్ని సలహా ఇచ్చాడు, ప్లస్ సూచనలు చేసి దాంతోపాటు జనసేన పార్టీ ఏ రకంగా మీరు చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మా సోదరులు వాల్మీకి సాయి ప్రసాద్ గారు అడిగారు. సో ఈ ఆదోని నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి గత కొన్ని ఏళ్ళుగా ఎదుర్కొంటున్నటువంటి అందరికీ విదితమైనటువంటి సమస్యలు ఇవి. అంటే ప్రతి ఒక్క ప్రజానికానికి తెలిసినటువంటి సమస్యలు ఇవి. అంటే సోదరులు మమ్మల్ని అడిగినట్టు ఫస్ట్ ఏమన్నారంటే మేళగినూరు దగ్గర అట్లీస్ట్ ఒక అంటే ఆనకట్ట రిజర్వాయర్ మాదిరి అక్కడ ఏర్పాటు చేయగలిగితే ఇటు ఒక్కో ప్రవహించేటువంటి వాళ్ళందరికీ మనకు వ్యవసాయపరంగా త్రాగునీరు
స్థానికులకు ఇబ్బంది లేకుండా ఉంటుందనేది ఆ విషయాన్ని, అలాగే మెడికల్ ఈరోజు గ్రౌండ్స్లో ఉన్నటువంటి అంటే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మనకు ఉండేది, రెండవది వచ్చేసి ఉమెన్స్ హాస్పిటల్. లైక్ మిగతా అంటే అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి అన్ని విలేజ్లో, కానీ ఇక్కడ సంపూర్ణంగా 5 నియోజకవర్గాలు డిపెండ్ అయినటువంటి ఆధునిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కొన్ని వసతులు సరిగ్గా లేవు. దాన్ని మీరు అధిగమించాలి. సో తప్పకుండా ప్రజలకు జనసేన పార్టీ ఏ రకంగా చేస్తుందనేటువంటి విషయాన్ని, ప్లస్ దాంతోపాటు వలసలు పోతున్నటువంటి యువత గురించి నేను దీనికి జనసేన పార్టీ సమాధానంగా నేను ఒక విషయాన్ని నేను తెలియజేయగలను. ఈ ప్రాబ్లమ్స్, ఈ సమస్యలు అనేవి ఎందుకు పెరుగుతున్నాయంటే ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండేటువంటి అధికారులు వాళ్ళు. అంటే ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైనా పని జరగాలి, నాయకుడు అనుకున్నట్లుగానే ఆ ప్రజాప్రతినిధి అనుకున్నట్లుగానే జరగాలని అంటే దానికి పూర్తి స్థాయి సహకరించాల్సింది అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు. అంటే ఈ సంయమనం లేదు. అది నాయకుల ఆలోచన లోపించి లేక నాయకులు ఆలోచించి అధికారులకి వాళ్ళు ఆర్డర్ వేసినా కూడా అధికారులు పట్టించుకోవటం లేదా అంటే ఫైనల్లీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు కలిసి పనిచేస్తే, ప్రజలతో పాటు కలిసి పనిచేస్తేనే మనం ఏ సమస్యనైనా తీర్చుకోవచ్చు. కానీ ఆధునిక ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇది సమస్య అనేది పెరిగి 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 పెద్దదయ్యింది. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పినాను, ఇట్ ఈజ్ నాట్ ఆధోని జస్ట్ డోంట్ నీడ్ డెవలప్మెంట్, ఆధోని నీడ్స్ టైమ్లీ డెవలప్మెంట్. కాలానికి అనుగుణమైనటువంటి డెవలప్మెంట్ చేసుకుంటూ పోతేనే మేము ఆధోని కాన్స్టిట్యుయెన్సీని ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా మేము చేసుకోగలం. ఒక సమస్య ఉంది, అది పెరుగుకుంటూ పోయింది, ఎవరో నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ప్రజలు సమస్యలు ఉన్నా కూడా దాన్ని పట్టించుకోవాలి. అది పెరిగి పెరిగి పెద్దదైన తర్వాత ఆ సమస్యని ఆల్ ఆఫ్ సడన్గా తీర్చాలని అంటే చాలా కాలం పడుతుంది. అందుకే ఇప్పుడు ఈ 5 years ప్రశ్నించే గొంతులు ప్రశ్నిస్తూనే ఉండాలి. అది ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరున్నా కూడా ప్రశ్నించడం ఆధోనిలో నాకు తెలిసి ఓపెన్గా 2019 తర్వాత మొదలైంది. ఈ ప్రశ్నల వల్ల ప్రజాప్రతినిధులు రియలైజ్ అవుతారు, అధికారులు రియలైజ్ అవుతారు. సో ఇప్పుడు వాల్మీకి సాయిప్రసాద్ గారు చెప్పినటువంటి విషయాలకి నేను ఒక్క సమాధానం చెప్పగలను. తప్పకుండా ఏ రాజకీయ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చినా, ఏ ప్రజాప్రతినిధి ఇక్కడ ప్రజల ఆశీస్సులతో గెలిచినా, జనసేన పార్టీ మీరు అడిగినటువంటి డిమాండ్స్ను, ఎందుకంటే ఒక్కొక్క డెవలప్మెంట్ అభివృద్ధి పనికి ఒక కాల వ్యవధి ఉంటుంది. లైక్ మీరు ఒకటి అడిగారు, మేడగినూరు దగ్గర మనం అక్కడ ఒక రిజర్వాయర్ నిర్మించుకోవాలి అంటే అది చాలా పెద్ద అంశం. లైక్ రోడ్ అనుకోండి, సీసీ రోడ్ అనుకోండి, ఒక బీటీ రోడ్ అనుకోండి, ఇది 2 నెలలు అనుకుంటే ఈరోజు అనుకుంటే 2 నెలల్లో జరిగిపోయేటువంటి అంశం. ఎవరైనా త్రాగునీరు ఊరికి లేదనుకోండి, ఆల్రెడీ వాటర్ సప్లై ఉన్నా కూడా త్రాగునీరు అందట్లేదని అనుకోండి, వెంటనే అధికారులను చెప్పించి ముందుకు కదిలించి యంత్రాంగాన్ని కదిలించి చేపించేసేది. లైక్ వలసలు ఆపాలి, ఉపాధి కల్పించాలి, ఇది చాలా పెద్ద పని. పరిశ్రమలు తేవాలి, స్థానికంగా పరిశ్రమలు తెప్పించగలగాలి, రప్పించగలగాలి. సో అందుకే నేను అనేది ఏంటంటే ఒక్కొక్క అభివృద్ధి పనికి కాల వ్యవధి అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఒక్కటి మాత్రం మా సోదరునికి హామీ ఇస్తున్నా, తప్పకుండా నెక్స్ట్ 5 years ఎవరు గెలిచినా, ఎవరు అధికారంలోకి వచ్చినా మీరు అడిగినటువంటి సమస్యల కోసం మేము కానీ అధికారంలోకి వస్తే తీర్చుతాం. ఒకవేళ ఇంకోరు వస్తే కూడా ప్రశ్నించి తీర్చేటట్టు చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇందులో నేను మీకు పాయింట్ బై పాయింట్ కొన్ని అడుగుతాను. అందులో మెయిన్గా నేను విద్య అనే అంశాన్ని తీసుకుంటాను. విద్య ప్లస్ బాల కార్మిక వ్యవస్థ. ఆధునిలో మీరు చూసుకుంటేనైతే బాల కార్మిక వ్యవస్థ, బాల కార్మిక చాలా మంది ఉంటారు. బాల కార్మిక వ్యవస్థ, పేదరికము, విద్య, ఈ 3 ఇంటర్లింక్డ్ అన్నమాట. ఇప్పుడు బాల కార్మిక వ్యవస్థ మనం చూసుకుంటే ఎందుకు బాల కార్మికులుగా మారుతున్నారంటే పేదలుగా ఉన్నారు. సో బాల కార్మికులు, విద్య, దీని గురించి నేను ఒక్కొక్క 1 by 1 క్వశ్చన్ అడుగుతాను, మీరు ఏమని
మామూలుగా ఈ బాల కార్మిక వ్యవస్థ అంటే ఇప్పుడు బాల కార్మిక వ్యవస్థలో ఆధునిక చాలా పెరిగిపోయినాయి. ప్లస్ మనకు ఒక ఇది ఉంది, ఆర్టికల్ 21A ప్రకారం ఖచ్చితంగా మనము దాని నిర్బంధ విద్య హక్కు అనేది పిల్లలకి 14 ఏళ్ళలో పిల్లలకి ఇవ్వాలి. ఇప్పటికీ చాలా మంది చిన్నపిల్లలు నేను బయట ఓట్లేస్తాం అంటే ఇప్పుడు మన జనాభా 2,20,30 వేలు ఉండొచ్చు. కానీ గెలిచినటువంటి వ్యక్తి 1,50,000, 1,20,000తో గెలుపొందుతాడు. గెలిచిన తర్వాత ఏం జరుగుతుందయ్యా అంటే ఆ ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి వెనక ఎవరైతే ఫాలోయర్స్ 10, 20, 30, 40 మంది మాత్రమే తిరుగుతుంటారు ఎమ్మెల్యే వెనక, వాళ్ళకే పనులు చేస్తున్నాడు. కానీ ఓట్లేసినటువంటి వ్యక్తులు పోతే పనులు చేయడం లేదు. మళ్ళా ఈ ప్రజాస్వామ్యంలో మనమంతా ఓట్లేస్తేనే అతను ఎమ్మెల్యే అవుతాడు. మళ్ళా అటువంటి ప్రజల్ని చూడడం లేదు. వీడు టీడీపీ, వీడు బీజేపీ, వీడు జనసేన అంటున్నాడు. మళ్ళీ ఈ సమాజం మార్చడానికి మీరేం చెప్తారు అన్నగారు? క్వశ్చన్ యాక్చువల్గా నేను ఇంతకుముందు అన్న రాలేకున్న విషయం ముందే చెప్పిన, ఇది రొటీన్గా జరుగుతున్నటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి రాజకీయాలు. అది అభివృద్ధి నిర్లక్ష్యం కావచ్చు, కొంతమందికి అంటే తమ చుట్టూ ఉన్న వాళ్ళకు మాత్రం ప్రోత్సాహం అందిస్తూ ప్రజలను అంటే ప్రజల వైపు చూడనటువంటి పరిస్థితి ఇప్పటి వరకు జరిగింది. మేము అందుకే చెప్పా, ఈ కార్యక్రమంలో ఇక ముందు ఆధార్ నియోజకవర్గం ఎలా జరగాలి, ఎలా అభివృద్ధి చెందాలి, ఏ రకమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొల్లాలనేటువంటి విషయం మీద మేము చర్చలు. ఇప్పుడు హుసేనప్ప యాదవ్ అన్నారు ఒక విషయం ఎగ్జాక్ట్ పాయింట్ మాకు తెలియజేశారు. నేనన్నా మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక ఆన్సర్ ఇచ్చా. ప్రజల వద్దకు నాయకుడు చేరువైతే ఆటోమేటిక్గా ప్రజలకు ఒక ధైర్యం అనేది ఇవ్వగలుగుతాము, ప్రజలకు ఒక భరోసా అనేది ఇవ్వగలుగుతాము. ఇక్కడ ఎప్పుడైతే నాయకునికి ప్రజలకు గ్యాప్ ఆంతర్యం ఏర్పడుతుందో ఆటోమేటిక్గా ప్రజలు కూడా నాయకుడిని ఏదైనా అడిగితే మాకు ఏదైనా ఇబ్బంది కలుగుతున్నటువంటి ఒక ఆలోచన ప్రజల్లో కలుగుతుంది. నేను అందుకే స్వతంత్రంగా ప్రశ్నించేటువంటి గుణం ప్రతి ఒక్కరికి రావాలి. అలాగే నాయకునికి కూడా అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబుదారీగా సమాధానం ఇచ్చేటువంటి ఒక గుణం నాయకునికి కూడా ఉండాలి. ఇప్పుడు అన్నగారు చెప్తుండేది ఏమి, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకుంటారు కానీ ప్రజల వరకు ఎవరు పట్టించుకోవటం లేదు. ఇప్పటి వరకు గెలిచినటువంటి నాయకుల తీరు ఇలాగే ఉంది అని అన్నాడు. నేను ఒకటే చెప్పేది, క్లియర్ కట్గా ఆదోని నియోజకవర్గ ప్రజానికానికి ఇటు హుసేనప్ప యాదవ్ అన్నగారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా నేను తెలియజేసేది ఒకటే, మేము నెక్స్ట్ జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ ఎవరు అభ్యర్థి గెలిచినా కూడా డే 1 నుంచి ప్రజల్లో పోయేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వెళ్తాం. ఫస్ట్ థింగ్ చెప్తున్నా, ఇక్కడ పాలన అంటే ప్రజలు నాయకుడి ఇంటి దగ్గరికి రావడం కాదు, నాయకుడు అనుక్షణం ప్రజల్లోకి వెళ్ళడమే పాలన అనేటువంటి ఒక కొత్త రాజకీయాలను మేము తెస్తామని కూడా అన్నగారికి భరోసా ఇస్తున్నాం. ఎందుకంటే నా వాయిస్ నేను ఈరోజు రేపు పొద్దున కానీ ఇక నిరంతరంగా ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్క కెమెరాలో నా వాయిస్ ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క ఆంతర్యాన్ని ప్రజలకు నాయకుల మధ్య ఈ ఆంతర్యం ఏర్పడుతూ ఉంది కాబట్టి ఆ చుట్టూ ఉన్నోళ్ళని మాత్రం పరిగణలోకి తీసుకున్నట్టు ప్రజలకు అనిపిస్తూ ఉంది. నేను దీనికి క్లియర్ కట్గా చెప్తున్నా, డే 1 నుంచి ఎమ్మెల్యే ఈజ్ నాట్ ఏ లీడర్, ఏ కౌన్సిలర్ ఈజ్ నాట్ ఏ లీడర్, ఏ ఎంపీటీసీ ఈజ్ నాట్ ఏ లీడర్, a ZPDC is not a leader, a MP is not a leader, they are just servants for the people. నేను ఓపెన్గా చెప్తున్నానన్నా, ఆ అంతరాన్ని తప్పకుండా తగ్గిస్తాం. ఎందుకంటే తగ్గించేది కాదు, నిర్మూలిస్తాం తప్పకుండా. మేమే ఒక నాయకుడే ప్రజలకు వెళ్ళినప్పుడు ఈ ఆంతర్యాలు ఉండవు. తప్పకుండా ఎవరు మా మళ్ళీ నేను అది కూడా చెప్తున్నా, ఎవరు మా ఉమ్మడి దీంట్లో ఎవరు గెలిచినా కూడా ఈ బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. టీడీపీ అభ్యర్థి గెలిచినా కూడా ఈ బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఇది డెమోక్రసీ అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని మనము శాసనసభలకు పంపుతాం. ఎందుకంటే
మనకు కావాల్సినటువంటి చట్టాలు కావాలి. మనం అందరం పోగలమా? విజయవాడ పోలేము. అందుకు కాబట్టి మన దాంట్లోనే ఓటు ద్వారా ఎన్నుకొని ఒక వ్యక్తిని మనకు కావలసినటువంటి శాసనాలు అమలు పరచడానికి గాను ప్రజాప్రతినిధిని శాసనసభకు పంపుతాం. కానీ ఏం జరుగుతుంది? మన చేత ఎన్నుకోబడి మన అభివృద్ధి కాచాలన్నటువంటి వ్యక్తిని మనం పంపితే ప్రజలకు సేవ చేస్తున్నాడా? లేదు, సేవ చేస్తున్నాడు. దీన్ని ఎట్లా రూపుమాపుతారు? సార్ నేను చెప్పిన ఇప్పుడు దానికి సమాధానం ముందే చెప్పిన, బట్ ఇప్పుడు మళ్ళీ చెప్పగలను. పారదర్శకత మరియు జవాబుదారీతనం ఈ రెండు ఉండాల్సింది ప్రధానంగా ప్రతి రాజకీయ పార్టీకి ఉండాలి. నేను ఒక్క మాట చెప్తున్నాను, ఈరోజు ఎప్పుడైనా కానీ నోటితో మాట కాదు, మనసుతో మాట, మెదడుతో ఆలోచించేవాడే రాజకీయం చేయగలడు, ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించగలడు భావించేటువంటి వ్యక్తులం. కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నాం మన ఈరోజు, ఇక ఇప్పటి వరకు రాజకీయాల్లో ఏం లోటుపాట్లు ఉన్నాయో తప్పకుండా అటువంటి లోటుపాట్లు లేనటువంటి రాజకీయ సమాజాన్ని సృష్టిస్తాము. ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి ఏ రాజకీయ నాయకుడిని కానీ తమకు అన్యాయం జరిగితే నిలదీసేటువంటి రోజుల్ని ఖచ్చితంగా మేము తెప్పిస్తాము. కానీ దీనికి అంతటికీ కావాల్సింది ఏంటంటే మా యొక్క మనసు, ప్రజల యొక్క ఆశీర్వాదం. తప్పకుండా మీరు అన్నటువంటి ప్రతి కోరికను మేము నెరవేరుస్తామని చెప్పగలం. థ్యాంక్ యూ. గతంలో కూడా ఉండేవాడిని. ఇప్పుడు ఈ జనసేన పార్టీ గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు 1952లో సాధారణ ఎన్నికలు జరిగాయి. హెచ్ రామలింగారెడ్డి గారు మనకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 51లో ఎలక్షన్లు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 9 మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. స్టిల్ నౌ సాయి ప్రసాద్ రెడ్డితో కూడుకొని దాదాపు ఈ ఆదోని 1994 నుంచి చూసుకుంటే ఆల్టర్నేటివ్ అనేది టీడీపీ లేదా ఇంకొక పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు ఇంతవరకు అభివృద్ధి ఏమీ చేయలేదు. ఇది ఆదంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గతంలో 2019లో జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆదంలో అనేక సమస్యల గురించి మాట్లాడి ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. అంటే పార్టీని విమర్శించుకోదలుచుకోలేదు, కానీ మేము ప్రశ్నిస్తున్నాము. ఆ ప్రశ్నకు మీ కార్యాచరణ ఏంటి? ఇప్పటి వరకు బైపాస్ నిర్మాణం కానివ్వండి, మెడికల్ కాలేజ్ నిర్మాణం ఇంకా సాగుతూ ఉంది. తర్వాత మౌలిక సదుపాయాలు కూడా ఎటువంటి సదుపాయాలు ఆదంలో కనిపిస్తలేదు. తర్వాత ఈ టౌన్ ప్లానింగ్ అనేది కూడా ఇప్పటి వరకు ఇంతవరకు ఎలక్షన్లప్పుడు బాగా ఉదరగొట్టారు నాయకులు, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి. మంచిదే, కాకపోతే ఇప్పుడు ఈ వీళ్ళు చేయలేని పనులను జనసేన ఏ విధంగా ముందు చేస్తూ ఉంది. తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రాజకీయంగా అంటే మతం యాంగిల్లో చూస్తారా, కులం యాంగిల్లో చూస్తారా, లేదా రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల ద్వారా అందరికీ సమన్యాయం చేస్తారా అనేది మా ప్రశ్న. దీనికి మీ కార్యాచరణ ఏంటో స్పష్టంగా చెప్పాలి. ధన్యవాదాలు సార్. హాస్పిటల్కి వెళ్తే, మన ఆధునిక ఏరియా హాస్పిటల్కి వెళ్తే మనకు సో అండ్ సో ఇప్పుడు ఉన్నవాడు వెళ్తాడు కార్పొరేట్ హాస్పిటల్స్కి, లేనివాడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తాడు. కానీ ఇక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ మన అవకాశాలు ఏమి లేవు, రెఫర్ టు కర్నూలు. ఏదో ఒక చిన్న జ్వరం వరకు, దగ్గు వరకు ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు లేనివాడు వెళ్ళలేడు ప్రతి ఒక్క దానికి కర్నూలు కంటే. మీ ప్రభుత్వం వస్తే ఇక్కడే ఏ జబ్బు వచ్చినా కర్నూలుకు వెళ్ళకుండా మన ఆదూరులోనే అన్ని చూసేటట్టు ఏమన్నా చేయగలిగే ప్రణాళిక ఉందా? దాని తర్వాత మెయిన్గా ఇప్పుడు ఎవరైనా స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ. ఏంటి? క్యాస్ట్, సమ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ ఆప్షన్ లేకుంటే మనం చూడగలుగుతారా? ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నప్పుడు ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా దొరకాలి. మనకి ఆ కమ్యూనిటీ ఆప్షన్ ఉంది అక్కడ. ఆప్షన్ అవసరం లేదు, క్యాస్ట్ అనే ఆప్షన్ ఎందుకు మనకు అక్కడ? అదొక. దాని తర్వాత మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లైక్ కేజీ నుంచి పీజీ వరకు ఏమన్నా లేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ ఏమన్నా చేయగలుగుతారా? థ్యాంక్ యూ. కానీ దీనిపైన మీరు ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తారు? అదేవిధంగా హాస్పిటాలిటీ ఉంది మన ఆదోనిలో మ్యాక్సిమం ఇప్పుడు ఉన్నటువంటి నర్సింగ్ హోమ్స్లోన ప్రభుత్వం ఏర్పాటు
ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధనల్ని పాటించకుండా వాళ్ళు హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు. దానిపైన మీరు పోరాటం ఎందుకు చేయడం లేదు? అది అందరి దృష్టికి తెలుసు. ఎందుకు పోరాటం చేయడం లేదు? ఇప్పుడు అన్నగారు అన్నారు, డిఎస్పీ దగ్గర గుంతలు ఉన్నాయి, మా సొంత నిధులతోన మేము సొంత నిధులతోన చేసే అవసరం మనకు లేదు. ఎందుకంటే మనం ప్రభుత్వానికి పన్నులు కడుతున్నాము. ప్రభుత్వం మెడలు వంచి మనము మన పన్నులను మనం చేసుకోవాలి, అంతేగాని సొంత నిధులతో చేసే అవసరం మనకు లేదు. ఆ రకంగా ఒక ప్రోగ్రామ్ ఈరోజు చేస్తాము, అక్కడికే వదిలేస్తాము. దాని యొక్క ఫాలో అప్ ఉండాలి. రెగ్యులర్గా దానిపైన నిరసన తెలుపుతూ ఉంటే, కంటిన్యూగా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ప్రభుత్వం వరకు వెళ్తుంది. అప్పుడు ఆ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. ఈ విధంగా ఎందుకు చేయడం లేదు? ఈ యొక్క నా ప్రశ్నలు. తర్వాత నా యొక్క సూచనలు ఏమంటే, ఇప్పుడు మన బ్రదర్ ఎవరు అన్నారు, మార్కెట్ యార్డ్లో యూరినల్స్ లేవు, లేడీస్కి టాయిలెట్స్ లేవు అని చెప్పేసి. ఈ విషయం పైన నేను కూడా స్థానికుడినే కాబట్టి అనేక సందర్భాల్లో అనేక మార్కెట్లో చూశాను. నేను కూడా మీడియా సమావేశంలో అధికారులకు వినతి పత్రం ఇచ్చేసి చాలా వాటిపై నేను కూడా పోరాటం చేశాను. ఏమంటే ఆదోని మార్కెట్ నడి బజార్లోన కొన్ని 15 to 20 years నుంచి ఒక పబ్లిక్ చిన్న పడిపోయినటువంటి ఇల్లు ఉండేది. దాని దగ్గర ప్రతి ఒక్కరు యూరినల్స్ చేసేవారు. దానిపైన పోరాటం చేసి నిరంతరంగా కమిషనర్ గారికి ఇస్తే దాన్ని అంతా కట్టేసి ఇప్పుడు ఏదో రన్నింగ్ చేస్తున్నారు. మేము ఇంకోసారి ఆ రోజు ఏం చెప్పామంటే వాళ్ళకి, పక్కనే మార్కెట్లో ఒక కళ్ళు పెట్ట ఉంది, అది మున్సిపాలిటీ స్థలం. ప్రజా ఆరోగ్యాన్ని నష్టపోయేటువంటి కళ్ళు పెంటని మున్సిపాలిటీ నిర్వహిస్తుంది. కానీ ఆ కళ్ళు పెంటని తీసేసి సులభ్ కాంప్లెక్స్ పెట్టాలని చెప్పేసి మేము వాళ్ళకి ఇచ్చాము, కూడా సలహా చేశాము. కానీ మనల్ని అడిగే పట్టించుకునే నాదులు ఎవరు ఉండరు. కాబట్టి ఇది ఒక ప్లాట్ఫామ్, జనసేన పార్టీ ఒక ప్లాట్ఫామ్. కాబట్టి జనసేన పార్టీ ద్వారా ఈ రకంగా పోరాడాలని చెప్పేసి నేను సలహా ఇస్తున్నా. అదేవిధంగా ఆదోని రిలయన్స్ ట్రెండ్స్ దగ్గర నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు అది హైవే అంటున్నా. ఆ హైవే పైన ఇదే ప్రభుత్వానికి కనీసం 10 నుంచి 15 సార్లు స్పందనలోన, ఆన్లైన్లోన, ఆఫ్లైన్లోన ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నేను ఇండివిజువల్గా ఇంతవరకు అక్కడ నేను విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరికి తెలపడం జరిగింది. వారానికి 2-3 సార్లు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, అక్కడ కనీసం సైన్ బోర్డ్స్ కూడా లేవు, హైవే అథారిటీ వాళ్ళకి కూడా తెలపడం జరిగింది. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీ సిగ్గుగా ఏమంటారంటే, మా దగ్గర నిధులు లేవు, మేము ఏర్పాటు చేయలేము అంటున్నాం. మేము అక్కడ స్థానికంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ని అడిగితే, ప్రైవేట్ పాఠశాల వాళ్ళని అడిగితే, సార్ మేము సొంతంగా కాంట్రిబ్యూట్ చేస్తాము, మాకు అక్కడ ఏర్పాటు చేయండి అని చెప్తున్నారు. 1.5 year నుంచి పోరాటం చేస్తున్నా కూడా కేవలం అక్కడ ఒక బారికేడ్స్ ఏర్పాటు చేసినారు తప్పితే స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయలేదు. దానిపైన కూడా మీరు పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. MLA is not a leader, a councillor is not a leader, a MPTC is not a leader, a JPTC is not a leader, a MP is not a leader, they are just servants for the people. నేను ఇది ఓపెన్ చెప్తున్నాను, ఆ అంతరాన్ని తప్పకుండా తగ్గిస్తాం. ఎందుకంటే తగ్గించేది కదా, నిర్మూలిస్తాం తప్పకుండా. మేమే ఒక నాయకుడే ప్రజలకు వెళ్ళినప్పుడు ఈ అంతరాలు ఉండవు. తప్పకుండా ఎవరు మళ్ళీ నేను అది కూడా చెప్తున్నా, ఎవరు మా ఉమ్మడి దీంట్లో ఎవరు గెలిచినా కూడా ఈ బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. టీడీపీ అభ్యర్థి గెలిచినా కూడా ఈ బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నాం. చాలా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు జనసేన పార్టీ సమాధానంగా, గతంలో డెవలప్మెంట్ జరగలేదు, సో ఇప్పుడు జనసేన అనేటువంటి విషయాల మీద నాకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. నేను సార్ గారి ద్వారా ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. సార్, గతంలో నేను ఇంతకు ముందు కూడా చెప్పిన నాయకుల ఆలోచన తీరు లేక నాయకుల అధికారుల మధ్య సఖ్యత లేకపోవడము, లేక ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల గొంతును మనము రాష్ట్ర స్థాయి వరకు తీసుకోపోలేకపోవడమే ఈ రోజు అభివృద్ధి వెనుకబాటుతనానికి కారణం నేను అనుకుంటున్నాను. దీన్ని జనసేన పార్టీగా మేము ఏం చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని క్లియర్ కట్ గా ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. మేము ఇప్పటికే చెప్తాం, ఆదోనిలో పెండింగ్ లో ఉన్నటువంటి అభివృద్ధి అంశాలు ఏవే ఉన్నాయి. లేదు త్రాగునీరు పరంగా కానీ, సాగునీరు పరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ, విద్యా పరంగా కానీ, వైద్య పరంగా కానీ
ఇప్పటిదాకా ఏ స్టేజ్కి డెవలప్మెంట్స్కి రీచ్ కాగలిగింది? అంటే 20% అయిందా, 10% అయిందా, 50% అయిందా? వీటిని నెక్స్ట్ కొనసాగింపుగా 100% ఎలా చేయాలి డెవలప్మెంట్ అనే దాని మీదే ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన జనసేన పార్టీకి ఉంది. తప్పకుండా ఈ మా ఆలోచనల్ని మా భక్తుల భాగస్వామైనటువంటి తెలుగుదేశం పార్టీతో కూడా మేము పంచుకుంటాము. మేము మీకు క్లియర్గా చెప్పేది ఒకటే సార్, ముఖ్యంగా ప్రధానంగా తీసుకోవాల్సి వస్తే టైమ్లీ డెవలప్మెంట్. మనం చూస్తుంటాం చాలా శిలాఫలకాల మీద ఈ ప్రాజెక్టుకు ఇంత వ్యయమైంది, ఈ ప్రాజెక్టుని ఇంత వ్యయంతో నిర్మిస్తున్నామని వేసుకుంటారు. సార్ గారు గమనించుంటారు. కానీ ఈ ప్రాజెక్టు ఇంత కాల వ్యవధిలో పూర్తి చేస్తామని మాత్రం అక్కడ ఎక్కడ మెన్షన్ ఉండదు. నేను ఒకటి చెప్తున్నా మనస్ఫూర్తిగా, ఈరోజు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కావచ్చు, ఈరోజు ప్రజలకు అంటే రైతన్నలకు కేవలం ఎల్ఎల్సీ ఆధారంగా మన సాగునీరు ఆధారపడింది కాబట్టి వరకు అక్కడ చాలా ల్యాండ్స్ మనము ఒక చెరువు ద్వారానో ఒక రిజర్వాయర్ ద్వారానో నీళ్లు లేనటువంటి భూములకు నీళ్లు అందించేటువంటి ప్రయత్నం కావచ్చు. అలాగే ఎడ్యుకేషనల్ సెంటర్స్ కావచ్చు. ఇక్కడ ఎడ్యుకేషనల్ సెంటర్స్ అంటే ప్రైమరీ అంటే అంగన్వాడీ కేంద్రం నుంచి మొదలు పెట్టుకొని హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ వరకు ఏ రకంగా అక్కడ విద్యా బోధన అనేది ఫస్ట్ పాయింట్ కన్సిడరేషన్ లో ఉండాలి. ఏ రకంగా సదుపాయాలు ఉన్నాయనేది సెకండ్ కన్సిడరేషన్ లోకి రావాలి. సో నేను అనేది విద్యాపరంగా ఇక్కడ ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఇక్కడ తేవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఒక విద్యార్థి ఉత్తీర్ణులు కావాలంటే ఎక్కడ కూడా ఆ విద్యారంగం అనేది ఎక్కడ కూడా ఆ విద్యార్థికి నిరుత్సాహం కలిగించకూడదు. అటువంటి ఎడ్యుకేషనల్ సెంటర్స్ ఉన్నటువంటి డెవలప్ చేస్తాము. అంటే కొత్తగా ఏదైనా తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు అందరికీ అంటే నాణ్యమైన విద్య అందేటట్లు చేస్తామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అండ్ సెకండ్ ఏమంటే సార్ చెప్పారు బైపాస్ రోడ్ 100% ఇది అందరూ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం. బైపాస్ రోడ్ ఎనీ డెవలప్మెంట్ వర్క్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రాజకీయ పార్టీ తెచ్చినాడు, ఏ నాయకుడు తెచ్చినాడు అనేది కాదు, అది ప్రజల సొమ్ముతో వచ్చిందనేది గుర్తుపెట్టుకోవాలి. మీ సొమ్ముతో మా సొమ్ముతో ప్రతి ఒక్కరూ కట్టినటువంటి పనుతో వచ్చిందనేది గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే చెప్తున్నాను, ప్రజలకు జవాబుదారీతనం అంటే ఏంటి అంటే నేను చెప్తున్నా. ఓకే, నేను విమర్శ చేయదలుచుకోలే, మీకు క్లారిటీ ఇస్తున్నా. ఇక్కడ మా మిత్రులు శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 2005లో ఐ థింక్ 2006లో బైపాస్ రోడ్ శాంక్షన్ అయింది. ఎగ్జాంపుల్ బైపాస్ రోడ్ ఈజ్ డైవర్షన్ ఆఫ్ ట్రాఫిక్. ఇక్కడ ట్రాఫిక్ ని అట్లా మళ్లించడానికి చేసినటువంటి ఒక ప్లాన్, అది చాలా ఎక్సలెంట్ ప్లాన్. బట్ అక్కడ ఎట్లా ఏమైంది, 2006 నుంచి 2024 వరకు 18 years బైపాస్ రోడ్ పూర్తి కాలేకపోయింది. అక్కడ మనం ఏం చూస్తున్నాం, అభివృద్ధి జరగలేదు ఒక మాట. రెండో మాట పేదలుగా ప్రజాధనం నిర్వీర్యమైపోయింది. దీన్ని మీరు అందరూ గమనించాలి. ఎనీ డెవలప్మెంట్ విచ్ ఈస్ 100% సక్సెసివ్, ఎప్పటికైనా నేను చెప్తుంటా చాలా విషయాలు, ఆవిష్కరణలు కాదు సేవలు కావాలి, ప్రారంభోత్సవాలు కాదు సేవలు అందించాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి. బైపాస్ రోడ్ అక్కడ దాకా వచ్చి నేను ఇక్కడ దాకా పెండింగ్ పెడతామంటే అది బైపాస్ రోడ్ పూర్తయినట్లు కాదు. టిడ్కో హౌసెస్ 300 కోట్లతో నిర్మిస్తాము, 2018లో నిర్మించినటువంటి టిడ్కో హౌసెస్ 6 సంవత్సరాలు మేము అట్లా పెట్టేస్తాము అంటే మీరు ఎవరినైనా అడగండి. నేను ఇంత ముందు కూడా ఎత్తినా, ఒక బిల్డింగ్ కి ఒక సివిల్ ఇంజనీర్ చెప్పి అడగండి, డెఫినెట్ గా ప్రతి దానికి ఒక లైఫ్ టైం ఉంటుంది. ఒక లైఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ కన్స్ట్రక్షన్ అనుకోండి, ఒక ఇప్పుడు ఉన్నటువంటి టిడ్కో ఒక 100 years లైఫ్ టైం అని అనుకుందాం. 100 years లైఫ్ టైం అని అనుకుందాం. ఫర్ సపోజ్ 6 years వేస్ట్ అయిపోయింది ఆల్రెడీ. దాదాపు 250 కోట్ల రూపాయలు 200 కోట్లు వెచ్చించినటువంటి టిడ్కో హౌసెస్ ఇంకొక 60-70 కోట్లు 100 కోట్లు
పెడితే పేదలు అక్కడ పోయి నివసించడానికి వీలుంటుంది. కానీ చేయలే. ఆ 200 కోట్లకి 6 years డిప్రిషియేషన్ చేసుకోండి. మనం పెట్టిన డబ్బు ప్రజలకు ఇవ్వదు. 200 కోట్లకి 6 years 100 years ని మీరు 15 divided by 15 చేయండి. 200 crores divided by 15 చేయండి. ఆటోమేటిక్ గా మనకు ఒక 3 కోట్లు 4 కోట్లు అలాంటి ప్రజాధనం వేస్ట్. ఇది ఎవరికి పరిగణలో రాదు. అందుకే టైమ్లీ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఒక పేదవాడికి ఇల్లు కట్టించినామా, మనకు ప్లాట్ ఇచ్చినామా, ఆ పేదవాడు పోయి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ పేదవాడికి కలసాకారం అవుతుంది. కానీ ప్లాట్లు తెచ్చినాము, రోడ్ వేసినాము, బేస్మెంట్ లెవెల్ తెచ్చినాము, ఇంకా రూఫ్ లెవెల్ మర్చిపోయినాము అంటే ఆ పేదవాడి కళ ఎలా సాకారం అవుతుంది. సో దీన్ని కూడా ఖచ్చితంగా హౌసింగ్ కావచ్చు,